శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. దేవుడు కుడి చేతిని పట్టుకున్నాడు గనుకనే మనకు దేవుడు నిత్యము మరణానికి వెళ్ళకుండా, రోగం వైపు వెళ్ళకుండా, నష్టాలు రాకుండా, కష్టాలు రాకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు కనికరించిన తర్వాత దేవుణ్ణే మర్చిపోయి, సన్నిధినే మర్చిపోయి, సాక్ష్యమే మర్చిపోయి, అర్పణే మర్చిపోయి, అసలు దేవునితోనే నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉంటే దేవుడు మనల్ని ఎట్లా కనికరిస్తాడు? ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనము దేవుణ్ణి వేడుకునే కొలది దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు ఎట్లున్నాడంట? సమీపముగా ఉన్నాడంట. ఆయన సమీపముగా ఉండి నీ మొర ఆలకిస్తాడని ఆ కుమార్తెకు ధైర్యం చెప్పి ప్రార్థన చేశాను. ఈరోజు ఆపరేషన్ జరగబోతా ఉన్నది. దేవుడు హాని కలగకుండా బ్రతికించేటట్టుగా ప్రార్థన చేయమని ఆ కుమార్తె కోరింది. అయితే దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుడు ఎందుకు మన కుడివైపున ఉంటాడు అనే మాట భక్తులకు కూడా దేవుడు ఎలా కుడివైపున ఉన్నాడో చూడండి. ఆ మాట చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. దేవుడు జకరియాకు దేవుని యొక్క మందిరంలో ధూపం వేయించుండగా దేవుని యొక్క దూత దర్శనమిచ్చాడు. అప్పుడు దేవుని యొక్క దూత మాట్లాడినటువంటి సంగతి ఏంటంటే, గొడ్రాలైనటువంటి నీ భార్యకు చక్కటి కుమారుని నేను ఇవ్వబోతూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఈయన, నేను వృద్ధుడేను, నా భార్య కూడా వృద్ధురాలు అని అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే దేవుని యొక్క దూత ఏమన్నాడంటే, ఇది జరిగేంతవరకు నువ్వు మౌనివై ఉంటావని చెప్పాడు. ఇక నీకు మాటలు రావు. నీ భార్య కుమారుడు పుట్టిన తర్వాత ఆయనకి యోహాన్ అని పేరు పెట్టాలి నువ్వు అని చెప్తూ, ఆ యోహాన్ అని పేరు పెట్టేంత వరకు నీకు ఇంకా మాటలు రావు. ఎందుకంటే నా మాట నువ్వు నమ్మనందున నీ నోటిని దేవుడు మూత వేసేసాడని చెప్పాడు. ఆ ప్రకారం ఆయన మౌనమయ్యాడు. ఈయన దేవుని మందిరంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండగా కుడివైపున దేవుని యొక్క దూత నిలబడినట్టుగా వ్రాయబడి ఉన్నది. బయటికి వెళ్ళేటప్పుడేమో, లోపలికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాడు. దేవుని స్తుతించి నా వంతు ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా మూగి సైగలు చేస్తూ ఉన్నాడు. ఏమో దైవ దర్శనం జరిగినట్టుంది లోపల, అందుకే ఈయన మాట్లాడలేకపోతూ ఉన్నాడని అందరూ గ్రహించారు. అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన దూతల్ని చూపిస్తాడు, గొర్రెపిల్లను చూపిస్తాడు, పరిశుద్ధమైన పావురాన్ని చూపిస్తాడు. దేవుడు కుడివైపున ఉన్న వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలు. ఒకానొక కుమార్తె దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె అన్యురాలు. దేవుని సన్నిధికి వచ్చి ఆమె చేసినటువంటి పని ఏంటంటే, మా చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుండి తప్పించుకొని వచ్చాను అంటే, ఏం జరిగిందమ్మా అంటే, నేను యేసయ్యని నమ్ముకున్నాను, యేసయ్య అంటే నాకు పిచ్చి, యేసయ్యని నమ్ముకున్నాను కాబట్టి, విశ్వాసిని కాబట్టి ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళాలి అని ఆమె డిసైడ్ అయిందంట. ఆమెకి ఎవరు చెప్పారో మనకు తెలియదు. అని ప్రార్థనకు వెళ్ళడానికి ఆమె ప్రేరేపించబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే నువ్వు నాకు సహాయం చేయాలయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట. ఆమెకు 3 కుమార్తెలు. నాకు ఒక కుమారుని కూడా ఇవ్వయ్యా, నన్ను సంతోషపెట్టు అని ఏడ్చి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. దేవుడు చక్కటి కుమారుని కూడా ఇచ్చాడు. ఆ కుమారుని మీద భర్త చాలా మనసు పెట్టుకొని ఉన్నాడు, చాలా ఇష్టంతో ఉన్నాడు కుమారుని మీద. సరే ఇలాగ జరుగుతూ ఉండగా సడన్గా ఎవరో చెప్పారంట ఆమెకి, ఏమనంటే
హైదరాబాద్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, మేమందరం బయలుదేరి వెళ్తూ ఉన్నాం, నువ్వు కూడా వస్తావా అని అడిగారంట. ఆమె భర్తకు చెప్పకుండా కుమారుని ఎత్తుకొని మీటింగ్కి వెళ్ళిపోయింది. ఆమె దృష్టిలో భర్తకు చెప్పకపోయినా ఏం తప్పు లేదు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళేది దేవుని దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి తప్పేమి లేదు అనుకుంటుంది, ఆమెకు తెలియదు కాబట్టి. సరే అలాగ బయలుదేరి హైదరాబాద్కు వెళ్ళిపోయింది. అక్కడ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ జనంలో ఎటు పోయే వాళ్ళు అటు పోయారు. ఈ వెంట వచ్చిన వారిని ఈమె పోగొట్టుకున్నది. నేరుగా అక్కడ మీటింగ్ అయిపోగానే కుమారుని ఎత్తుకొని ఎమ్మినూరు బస్సు ఎక్కేసింది. అదైనా తెలిసింది ఎట్లా పాపం. బస్సు ఎక్కి నేరుగా ఎమ్మినూరుకి వచ్చేసిందంట. ఇక్కడికి వచ్చేసరికి బస్ స్టాండ్లో 1 గంట అయిందంట. అప్పుడు భర్తకు ఫోన్ చేసిందంట, అయ్యా నేను ప్రార్థనకు వెళ్ళాను, తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది, నేను ఎమ్మినూరు బస్ స్టాండ్లో ఉన్నాను, నువ్వు వచ్చేసి అని ఫోన్ చేసిందంట. ఆయన కుమారుని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని టెన్షన్ పడుకుంటూ ఉన్నాయంట భర్త. ఆమె ఫోన్ చేసిన తర్వాత వెంటనే ఆయన కారు తీసుకొని స్పీడ్గా వచ్చేసాడు. ఈమె 1 గంట నుండి చూస్తూ ఉంది, భర్త బస్ స్టాండ్కి రాలేదు. 2 అయింది రాలేదు, 3 అయింది రాలేదు, 4 అయింది రాలేదు, 5 అయింది, 6 అయింది రాలేదు. ఇంకా లాభం లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో, తాగి ఎక్కడన్నా పడిపోయాడా, లేదంటే నా కోసం ఎక్కడైనా వెతకడానికి వెళ్ళాడో ఏమో అని ఈమె ఆటో తీసుకొని నేరుగా మంత్రాలయం వెళ్ళిపోయిందంట. మంత్రాలయం వెళ్తే ఇంటికి తాళం వేసిందంట. పిల్లలు కిటికీ దగ్గర గుడ్డిగోల్లాగా చూసుకుంటూ ఉన్నారంట. పిల్లలు ఎక్కడైనా తప్పిపోతారేమోనని ఆయన 3 పిల్లల్ని, ఆడపిల్లల్ని లోపల పెట్టి తాళం వేసుకొని వెంటనే నా భార్యను ఎక్కించుకొని వస్తాను కదా అని తాళం వేసి లోపల పెట్టి వచ్చేసింది. ఈమె అక్కడికి వెళ్ళేసరికి తాళం వేసింది, పిల్లలేమో కిటికీ లోపల నుండి కనబడుతూ ఉన్నారు. అప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాడమ్మా డాడీ, ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, డాడీ అప్పుడే నీకోసమని వచ్చేసాడు, నువ్వు బస్ స్టాండ్లో ఉన్నామని వచ్చేసాడు అని చెప్పారు. ఆయనేమో కనబడలేదు. ఇవి ఏడ్చుకుంటూ, ప్రభువా బెతస్తా శుశ్రూషాలలో లెక్కలేనన్న అద్భుతాలు చేస్తున్నామంట కదా, నన్ను కనికరించు, నన్ను హైదరాబాద్ నుండి క్షేమంగా తీసుకుని వచ్చావు, నా కుమారుని నన్ను కాపాడావు, దుష్టుని చేతికి చిక్కకుండా హాని కలగకుండా క్షేమంగా తీసుకొచ్చావు కదా, నా భర్తను కూడా క్షేమంగా తీసుకురాయ్యా, ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో, నీ సన్నిధికి వచ్చి నేను సాక్ష్యం పలుకుతానని మనసులో ప్రార్థన చేసుకుందంట. ఒక బ్రిడ్జి ఉంటుందంట, ఆ బ్రిడ్జి దగ్గర స్లిప్ అయ్యి ఆయన కారు బ్రిడ్జిలో పడిపోయిందంట. 4 కాళ్ళు ఇట్లా పైకి లేచి ఉన్నాయంట. కారు పై భాగం అడుక్కుపోయింది, 4 గాండ్లు పైకి టైర్లు కనబడుతూ ఉన్నాయంట. అప్పుడు రోడ్లు వచ్చే వాళ్ళు చూసి, అయ్యో కారు పడిపోయింది, ఎవరైనా ఉన్నారో ఏమో, ఏం జరిగిందో ఏమో అని చాలా స్పీడ్గా వచ్చారంట. వచ్చి కారును అందరు బట్టి కారును బయటికి లేపి మనుషులు ఎవరైనా ఉన్నారా, పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా అని చెక్ చేస్తూ ఉన్నారట. చూస్తే హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడంట భర్త. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన్ని బయట తీసుకొని వస్తే ఒక దెబ్బ కానీ, హాని కానీ, అపాయం కానీ, నీళ్ళు త్రాగినట్టు కానీ ఏమీ లేకుండా ఒక కుర్చీలో కూర్చున్నట్టుగా హాయిగా రాత్రంతా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆమె ఆ సంగతులన్నీ చెప్పి దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకడానికని నా దగ్గరకు వచ్చింది ప్రియుల. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని ప్రియ బిడ్డలకు దేవుడు ఎంత తోడై ఉంటున్నాడో చూడండి. కుడి ప్రక్కన నేను నీకు తోడై ఉన్నానన్న మాట ఎంత వాస్తవముగా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడో చూడండి ప్రియుల. ఆమెకు భర్తకు చెప్పకుండా పోకూడదని తెలియదంట. ప్రార్థనే కదా, ఏం తప్పులేదు, భర్తకు చెప్పకపోయినా ఏం పర్వాలేదు అనుకుందంట. అప్పుడు నేనమ్మా అలాంటి పనులు చేయకూడదు, దేవునికి అవమానం చేయకూడదు, భర్తను అడిగి సెలవిస్తేనే నువ్వు రావాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ.
అని కొన్ని విషయాలు ఆమె చెప్పిన తర్వాత, నాకు తెలియదమ్మా, తెలియకుండా పోయినా కూడా దేవుడు మాత్రం నన్ను సేఫ్టీగా తీసుకుని వచ్చాడు, నా భర్తను కూడా సేఫ్టీగా కాపాడాడు, నేను దేవుని సన్నిధిలో సాక్ష్యం పలుకుతానయ్యా, నా భర్తకు హాని కలగకూడదన్న మాట తూచ తప్పకుండా దేవుడు నెరవేర్చాడని ఆ కుమార్తె కన్నీటితో దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికింది. అయితే కుడివైపున ఉన్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం చివరి మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇంక కింద వచనాలు మీరు ఇంటికి వెళ్ళినాకనే చదువుకోండి. కుడివైపున ఉన్నవారు చేసే పనులన్నీ కూడా దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. వైపున ఉన్నవారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, పరలోక రాజ్యంలో వారిని దేవుడు ఆశీర్వదింపబడిన వారలారా, కుడివైపున ఉన్న వారలారా రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వారే గొర్రెలు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అవి అలాగే 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 జ్ఞాపకం వస్తూనే ఉంటాయి ప్రియులారా. అందుకే నువ్వు దేవుని కోసం ప్రయాసపడుతూ ఉంటావు. ప్రార్థించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని పనిలో నిమగ్నమైపోవాలి, నా దేవునికి సంతోషం కలిగించే పనులు చేయాలి, దైవ సేవకులను సంతోషపెట్టే పనులు చేయాలి, ఆత్మకు తృప్తి కలిగే పనులు చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రకాశిస్తూ ఉండాలి అనేటువంటి తపన దేవుడు నీ హృదయంలో ఉంచుతాడు. ఆ దీవెనలన్నీ కూడా, ఆ కృపలన్నీ కూడా, ఆ మేళ్ళన్నీ కూడా, ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా, ఆ ఉద్యోగాలన్నీ కూడా, ఆ బిజినెస్ అంతా కూడా నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. మొదట నీవు నా నీతిని రాజ్యమును వెదకిన ఎడలా ఏం చేస్తాయంట? అప్పుడు అవన్నీ ఏవన్నీ మనకి ఏం కావాలని కోరుకుంటున్నామో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడంట. ఈలాగున ప్రార్థనలోను, విశ్వాసంలోను, దేవుని యొక్క వాక్యంలోను అన్నింటిలో మనం కుడివైపున ఉన్నవారి వలె ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. భక్తులు అలాగున దేవుని సన్నిధిలో పోరాడారు. కుడి ప్రక్కన ఉన్నటువంటి సకలమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, పోషిస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్లజేస్తాడు, అన్ని విషయాల్లో శుభం కలుగజేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా కుడివైపున నుండి భక్తులు ఎలాగో దీవించబడ్డారో అలాగే మనం అందరం కూడా దీవించబడి దేవునికి మహిమ తెచ్చేవారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.